ఏమని మీరు అందరూ వస్తారు మీకు ఎట్లా అంటే అందుకే కదా అడుగుతున్నాను, శివశక్తులకు ఒక వేరే లైన్ పెట్టండి, వాళ్ళు వేరే లైన్లోకి రారు. మీరు మేము కల్చర్ ఇప్పుడు బోనం తీసుకొని వస్తాము, బోనం తెచ్చి మామూలు లైన్లో కలుపుతారు, ఆ బోనం మీద ఉన్న దీపం ఎవరి మీదనన్నా పడుతుంది, అది కాలుతుంది, దానికి ఎవరు బాధ్యులు? సో ఈ మాట మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను ఏమిస్తున్నానంటే, మాకు ఒక స్పెషల్ లైన్ పెట్టండి, వాళ్ళు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, నలుగురు ఉంటారు, వాళ్ళని అలో చేయండి. వాళ్ళతో వచ్చేవాళ్ళు గ్రూపులుగా ఎప్పుడు 100 మంది ఒకేసారి ఎక్కడ రారు, వస్తారు కొంతమంది 10 మంది వస్తుంటారు. అదే కదా చెప్తున్నాను, ఒక స్పెషల్ లైన్ వదిలేస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా. మా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ కానీ, ఓల్డ్ సిటీ అమ్మవారి టెంపుల్ కానీ చాలా కంజెస్టెడ్ ప్లేస్లో ఉన్నటువంటి టెంపుల్స్, విశాలమైనటువంటి ప్రాంతాలు కావు. అక్కడ వాహనాలు వచ్చాయి, విఐపీలు వచ్చినా కొంత అరగంట సేపు అక్కడ ఇబ్బంది పడేటువంటి టైంలో మీకు స్పెషల్ లైన్ ఎట్లా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం? ఎట్లా వీలవుతుంది? అసలు ఆ డిమాండ్ ఏంది? అసలు డిమాండ్ ఏంది అంటే అదే అంటున్నాం కదా, మరి మీరే చేసుకోండి ఇంకా బోనాలు, మాతో మీకేం పని, మేము ఇళ్లలోనే చేసుకుంటాము. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకున్నారు, తెలంగాణ రావడానికి బోనము కల్చర్ కళాకారులాగా గుర్తించండి. పోనీ మీరు శివశక్తుల పక్కన పెట్టండి, కళాకారులు కళను నమ్ముకొని ఈ బోనమే ఉపాధిగా పెట్టుకున్న వాళ్ళ అట్లా అని చేయొచ్చు కదా. మీరు ఆ కల్చర్ బోనం ఎత్తుకుంటే ఆటపాట ఉంటేనే మీ వీడియోలన్నీ మా వీడియోల కోసం ఆగుతారు. మేము తెచ్చే బోనం గురించి కలర్ఫుల్గా మీ టీవీలలో చూపించుకోవడానికి వీడియోలు తీసుకుంటారు కదా, మరి అదెట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు విఐపీలు వాళ్ళకే అని అంటే వాళ్ళకు ఒక టైం కేటాయించండి, ఈ టైంలో రండి అని. లక్షలాది మంది జనం వస్తారు అంటే కల్చర్ కొనసాగించి మేమే చెప్తాము, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే ముడుపు కడితే పిల్లలు వెమ్లాడలు రాజన్నకి కోడని కట్టండి, కొడుకులు పుడతారు, తొట్టెలలు కట్టండి, ఆ బావిలో నీళ్ళు తెచ్చుకొని మీరు స్నానం చేసుకోండి, మీకున్న డిసీజెస్ తగ్గుతాయి. ఇలాంటి మత ప్రచారకులుగా అంటే మా భుజా స్కంధాల మీద అమ్మవారి విశిష్టతని ప్రాముఖ్యతని మేము మోసుకొని ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంతమంది. మీరు ఇప్పుడు చెప్పండి, 20 ఏళ్ల క్రితం ఇంతమంది వచ్చేవాళ్ళ జనాలు.